హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి త్రివేణి సంగమం దగ్గర బోట్ అయితే మాట్లాడామన్నమాట. పర్ హెడ్ 400. ఒక్కొక్కరికి 400 అంటే కొంచెం కష్టమనే అనిపించింది. ఇంకా బార్గెన్ చేస్తే అక్కడికి వచ్చారనమాట. ఎక్కువ మెంబర్స్ కదండి అంటే చిన్నపిల్లలకైతే తీసుకోలేదనమాట, పెద్దవాళ్ళకైతే తీసుకున్నారు. మరి చిన్నపిల్లలు అంటే మా పిల్లలు వచ్చేసి 7 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకైతే వద్దనేసారనమాట. మిగతా వాళ్ళందరం కూడా బోట్ ఎక్కేసాము. బోట్లో జర్నీ చేసినంతసేపు బాగుంది, దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం భయం వేసింది. ఇది వచ్చేసి 3 నదులు కలిసిన ప్లేస్కి అయితే తీసుకెళ్తారనమాట. గంగా, యమున, సరస్వతి నదులు అనమాట. ఆ త్రివేణి సంగమం మధ్యలో అయితే స్నానం చేయిస్తారు. అక్కడ ఎలా దిగాలి అనుకున్నాను. బోట్కి అయితే నెట్ లాంటిది కడతారనమాట, మధ్యలో చెక్క వేస్తారు. అక్కడైతే మనం దిగొచ్చు. దిగి స్నానం చేసేసి పైకి ఎక్కిస్తారు వాళ్ళే. అక్కడే గంగను కూడా పడతామన్నమాట. ఒక్కొక్క క్యాను 100 రూపీస్, 5 లీటర్స్ క్యాను. అవి అయితే ఒక 4 ఎన్నో తీసుకున్నాం మేము. తీసుకొని అవి పట్టేసాము. బోట్ వాళ్ళు కూడా పడతారనమాట, పట్టమంటే మనకు అవకాశం లేకపోతే. ఇది బ్యాలెన్స్ తప్పుతుంది కదా, అలాగనమాట. అక్కడే ఒత్తులు అన్నీ అమ్ముతారనమాట. దారిలో బోట్లలో కూడా అమ్మేస్తారు. మనకి ఒకవేళ అవైలబుల్గా ఉంటే మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళచ్చు, లేకపోతే లేదు. మేమైతే పసుపు, కుంకుమ, పువ్వులు, దీపం అన్నీ వదిలేమన్నమాట వాటర్లో. మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా అని. దీపాలు అయితే అస్సలు గాలికి ఉండట్లేదు. ఎలాగో ఒకలాగా వెలిగించేసాము. అక్కడే స్నానాలు అయిపోయాయి అన్నమాట. స్నానం అయిపోయాక గట్టెక్కాక డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. పిండ ప్రదానాలు కూడా చేస్తారు ఇక్కడ.